బడ్జెట్పై ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. రమేష్ గారు, ఈసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా కరోనా సమయంలో అన్ని రంగాలు కూడా డేలా పడిపోయినప్పటికీ కూడా వ్యవసాయ రంగం ఒక్కటే నెగిటివ్ గ్రోత్ కాకుండా పాజిటివ్లో వృద్ధి చెందింది. ఓన్లీ వ్యవసాయ రంగం ఒకటే. మరి అలాంటి వ్యవసాయ రంగానికి ఏమాత్రం ప్రాధాన్యతనిచ్చారు బడ్జెట్లో? ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు మిగతా పవర్ సెక్టర్ కానీ లేకపోతే ఆరోగ్య రంగం కానీ వాటి స్థాయితో పోల్చుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి అంతగా ప్రాధాన్యత దక్కినట్లుగా అయితే కనిపించట్లేదు. మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇప్పుడు చూడండి, ఇది వ్యవసాయ రంగం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ పాలసీసు, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ మీద. ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తోందో అది కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ద్వారా ఫార్మ్ సెక్టర్లో సెస్ ఇంప్రూవ్ చేయడానికి ఒక ఫండ్స్ రేజ్ చేసే విధానాన్ని ఒకటి ఆవిష్కరించారు. రెండవది ఏమిటంటే బ్యాంక్స్ నుంచి వచ్చే లోన్స్ని గణనీయంగా పెంచడం జరిగింది, 16.5 లక్షల కోట్ల వరకు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించినంత వరకు సాధారణంగా ఒక మేజర్ డెసిషన్స్ అయితే తప్ప మిగిలినవన్నీ కూడా వివిధ రాష్ట్రాల మీద, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానమైనటువంటి వ్యవసాయ ప్రాతిపదికగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయం తప్పకుండా పెరుగుదల జరిగింది, ఎందుకంటే అది కోవిడ్ మీద ప్రత్యక్షంగా ఎఫెక్ట్ కాలేదు. అదర్ దాన్ దట్ మరి బడ్జెట్లో ఇంకా మనకి స్పష్టంగా ఏమీ నాకు కనిపించలేదు ఇప్పుడున్న ఇనిషియల్ ముందొచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తుంటే. బయట రియాక్షన్స్ అంటే ప్రతిపక్షాల రియాక్షన్స్ చూసాం. ఎక్కువగా డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళడం అనేది అనివార్యమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? తప్పనిసరి పరిస్థితినే మీరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధానంగా ఇంతకుముందు కూడా మన గెస్ట్ ఒకరు చెప్పారు, బీజేపీ మొదటి నుంచి కూడా డిజిన్వెస్ట్మెంట్కి చాలా ప్రోగా ఉంటుందనేది. ముఖ్యంగా ఎల్ఐసి మీద వచ్చేటువంటి డిజిన్వెస్ట్మెంట్ విషయంలో చాలా వరకు విమర్శలు వస్తున్నాయి, దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రైవేటు ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా 74% పెంచారు. ఈ పరిస్థితి ఖచ్చితంగా ఈ పరిస్థితి అనివార్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమేనా, లేకపోతే ఈ ప్రభుత్వం అనుకూలంగా ఉంది కాబట్టి, డిజిన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉంది కాబట్టి వెళ్ళారనుకోవచ్చు? మనం ఒక విషయం గమనించాలండి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కుదేలైపోయింది. ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే మనం 7, 8, 10% వరకు కూడా ఎకానమీ కంట్రాక్ట్ అయింది. పోయిన సంవత్సరం గత వార్షిక సంవత్సరం చివరిలో మన ఆర్థిక స్థూల వ్యవస్థ అంచనా వేస్తే అది ఒక 145 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 134 లక్షల కోట్లకు పడిపోయిందనేది అంచనా. కాబట్టి ఏమిటంటే అది కూడా ఎప్పుడు 13 లక్షల కోట్లు అప్పు తీసుకున్న తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్తగా ఈ యొక్క పరిస్థితి నుంచి దేశాన్ని పైకి తీసుకురావాలి, అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, సర్వీసెస్లో కానీ, అన్ని సెక్టర్స్లో కూడా. అలాగే ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రత్యక్షమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి. వీటిలన్నిటికీ కూడా డబ్బులు అవసరం. అంటే చివరికి ఆర్థికంగా బడ్జెట్ అంటే ఏమిటండి? ప్రజలు ఇచ్చే వాళ్ళ నుంచి వసూలు చేసే ట్యాక్స్లు, లేకపోతే ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పులు, లేదా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆస్తుల్ని అమ్మడానికి వచ్చిన డబ్బులు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినంత 2 విషయాలండి. ఒకటి ఏమిటంటే ఎక్కడైతే ఒక స్ట్రాటజిక్గా, అంటే ఒక స్ట్రాటజీ పెట్టుకుని నిజం చెప్పాలంటే నేను చూసింది ముఖ్యంగా 60, 70, 80 సంవత్సరాల్లో చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గణనీయంగా మేజర్ సెంటర్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ బిల్డప్ చేయడం జరిగింది. వాటిని చాలా వరకు లిస్ట్ చేశారు పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్లో. లిస్టింగ్ చేయడం వలన ఏమైందంటే డిసిప్లిన్ వచ్చింది, ఫైనాన్షియల్ డిసిప్లిను, కార్పొరేట్ గవర్నెన్స్ డిసిప్లిను. ఇది కాబట్టి గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అప్ టు 51% చేసి
స్ట్రాటజిక్గా ఒక స్ట్రాటజీ ఉంటే మంచిదే కానీ జరుగుతున్న కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇంకొక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అమ్మేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, దానివల్ల రెండు కూడా వీలవుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కనపడుతున్నది ఏమిటంటే వేరే దారి లేక ఈ యొక్క రూట్ తీసుకున్నారు. కానీ దీన్ని కూడా కొంత జాగ్రత్తగా దేశానికి నష్టం కలగకుండా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ సంవత్సరానికి మాకు ఈ డబ్బు కావాలి కాబట్టి మేము ఇవన్నీ అమ్మేస్తామని కాకుండా, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ సిల్వర్ అంటారు చూసారా, అది అమ్మకుండా జాగ్రత్తగా చేస్తే దీనివల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. ఇంకో చోట రీఇన్వెస్ట్ చేసి ఎకానమీని తొందరగా అభివృద్ధి చేయొచ్చు. ఓకే, రామిరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎంతవరకు కనిపించింది, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కోరుకుంది ఎంతవరకు నెరవేరింది, ఏ మేరకు అడ్రస్ చేశారు? రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేకంగా చూసుకుంటే బడ్జెట్ లో అసలు నెగ్లిజిబుల్ అండి. వాట్ ఎవర్ దే హావ్ డన్ చాలా చాలా తక్కువ. ఓన్లీ థింగ్ వాళ్ళు కొత్తగా ఈసారి ఇచ్చింది ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ లో అదే ఏదైతే మనము అది ఇంతకుముందు ఏపీలో ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో ఆ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయడం ఒకటి జరిగింది. అదే అఫోర్డబుల్ హౌసింగ్ లో ఎవరైనా ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఇంకా 1 more year దే ఆర్ ఎక్స్టెండింగ్ ద సేమ్ బెనిఫిట్, ఇద్దరుకున్న బెనిఫిట్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు. అడిషనల్ గా వచ్చిందంటే ఇది ఒకటే, ఇది ఇంతకు ముందునేమో 2 ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇదేమో ఒకటి అడిషనల్ గా ఒక ట్యాక్స్ బెనిఫిట్, అంటే అఫోర్డబుల్ హౌసింగ్ లో రెంటల్ కోసం కన్స్ట్రక్షన్ చేస్తే, నాట్ ఫర్ సేల్. సో దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు, అదొకటి అడిషనల్ గా ఇచ్చారు. సో మిగతావి ఏవి లేవు. అంటే రియల్ ఎస్టేట్ రంగము చాలా ముఖ్యమైనది అనేది ఒకసారి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తెలుసు, ఎందుకంటే మొన్న పాండమిక్ లో కూడా చూశారు, దాదాపు 5 కోట్ల మంది వర్కర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేశారు. అది అంటే రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే. సో ఇంతమంది అంటే ఉపాధి కల్పిస్తున్న రంగము, అంటే అగ్రికల్చర్ తర్వాత ఇంత పెద్ద ఉపాధి కల్పిస్తున్న రంగం రియల్ ఎస్టేట్ రంగం. సో దీన్ని ఇంకా కొంచెము అంటే బెనిఫిట్స్, అంటే కస్టమర్స్ కి బెనిఫిట్స్ అడిగాం మనం డైరెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కాకుండా కస్టమర్స్ కి ఏంటంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది, ఇంట్రెస్ట్ లో అంటే 2 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ లో ట్యాక్స్ డిడక్షన్ లో ఉన్నది, దాన్ని కొంచెం పెంచమని అడగడం జరిగింది. తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్రాపర్టీ కొన్న వాళ్ళు దాని మీద ప్రాపర్టీ అమ్మినప్పుడు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ని కొంచెం తక్కువ చేయాలని కోరుకోవడం జరిగింది. సో అది జరగకపోవడం కూడా కొంచెం నాట్ కరెక్ట్. అంటే క్యాపిటల్ గెయిన్స్ 20% నుంచి 10% చేయడం అనేది. తర్వాత ఒక కొత్త ప్రాపర్టీ కొన్నప్పుడు సో దాన్ని మనము అంటే అమ్మినప్పుడు 2-3 ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి కూడా వెసులుబాటు కల్పి, ఏదంటే ఒక ప్రాపర్టీ అమ్మితే ఒకటే ప్రాపర్టీ కొనుక్కోవాలని. సో ఇవన్నీ చేస్తుంటే ఏమిటంటే కొంచెం దానికి అంటే వాళ్ళకు మోర్ అంటే ప్రాపర్టీస్ సేల్ వచ్చేది, డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం ఊతం ఇచ్చేది. కాకుండా ఇంకోటి చూడడం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఇండైరెక్ట్ గా దీంట్లో బెనిఫిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎలాగంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కొంచెం ఫోకస్ ఎక్కువ చేశారు. అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో ఇంత ప్రొసీడింగ్స్ ని 6 years నుంచి 3 years తీసుకురావడం. అంటే ఇప్పుడు ఏదైనా అంటే ట్యాక్స్ 6 సంవత్సరాల వరకు మనం అట్లే అకౌంట్స్ అన్ని పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది, డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవాల్సి, దాన్ని 3 years చేయడం జరిగింది. అలాగే అదే 5 crores నుంచి ట్యాక్స్ ఆడిట్ 5 crores నుంచి 10 crores చేయడము. సో ఇదంతా స్మాల్ డెవలపర్స్ కి డెఫినెట్ గా కొంచెం అది యూజ్ అవుతుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కొంచెం వాళ్ళు ముందు మంచి స్టెప్స్ తీసుకుని దాన్ని ఒక స్వాగతించదగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాదాపు 1,30,000 కోట్లు అంటే రోడ్స్ 1,20,000 కోట్లు రోడ్స్ లో పెడుతున్నారు. సో అది ఇండైరెక్ట్ గా మళ్ళీ రియల్ ఎస్టేట్ కి డెఫినెట్ గా అది ఒక ఊతం ఇస్తుంది. కానీ అదే సమయంలో ఈ సిమెంట్ రేట్లు, స్టీల్ రేట్లు చాలా దారుణంగా పెరిగిపోయి దాదాపు 20 to 25% లాస్ట్ 1 year లోనే పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది భారంగా మారుతుంది కదా, ఎవరైనా చిన్న ఇన్వెస్టర్లు ఉన్నా కానీ, లేకపోతే ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ఆ భారం డైరెక్ట్ గా మీ మీద కూడా పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్ ని వాళ్ళు 28% జిఎస్టీ లో ఉంచడం అనేది ఎంతవరకు దాని జస్టిఫికేషన్ ఒకసారి అందరం ఆలోచించాలి.
అతి సామాన్యుడు కూడా, పేదవాడు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ లేకుండా ఈ రోజు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. సో వారికి కూడా 28% జిఎస్టీ అనేది ఎంత భారం అవుతుందో ఆలోచించాలి. స్టీల్ 18%. అలా కాకుండా వాటికి కంట్రోల్ కూడా లేదు. అంటే సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, స్టీల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, వర్కర్స్ ధరలు లేబర్ ది వర్కర్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే దాదాపు 8% to 10% అనేది నార్మల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అంటే మామూలు ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో చూసుకుంటే యావరేజ్ చూసుకుంటే కొన్ని 20%, 30%, 40% పెరుగుతున్నాయి. సిమెంట్ లాంటి, స్టీల్ లాంటి చూసుకుంటే మన ఆల్మోస్ట్ 50% వరకు టచ్ అయింది. సో ఇలా చూసుకుంటే యావరేజ్ గా చూసుకుంటే అంటే మిగతా వాళ్ళ కూడా ధరలు పెరుగుతాయి. చూసుకుంటే మాకు దాదాపు స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ₹600 వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్ మాకు పెరుగుతుంది. సో ఇదంతా అగైన్ మళ్ళా ఎండ్ యూజర్ మీద వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసిన అపార్ట్మెంట్స్ లేమో మన డెవలపర్స్ వాటిని ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఫ్యూచర్ లో కన్స్ట్రక్ట్ చేసే వాటికి ఏమో ఎండ్ యూజర్ మీద ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళ మీద భారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ అంటే 45 lakhs లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ కూడా పెంచితే బాగుండేది. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే కన్స్ట్రక్షన్ అంటే సెల్లింగ్ ప్రైస్ కూడా చాలా పెరిగిపోయినాయి సిటీస్ లో. సో అది కూడా కొంచెం వెసులుబాటు కల్పిస్తే బాగుండేది. అంటే ఈ ఇంకా కొంచెం అంటే దాంట్లో ఈ మేజర్ గవర్నమెంట్ నుంచి అవుట్ ఫ్లో కూడా ఉండదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే దీని మీద దాదాపు 250 ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి. సో ఈ రంగం మీద అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటాయి, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్ అంటే ఎంతో అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటాయి. సో అగైన్ రెవెన్యూ విల్ కమ్ బ్యాక్ టు మనం చేసే ప్రతి రూపాయలు దాదాపు 30-35% కమింగ్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఇన్ వేరియస్ టాక్సెస్. ఓకే రామిరెడ్డి గారు. సార్ రాంబాబు గారు, ఇంతకుముందు రమేష్ గారు చెప్పారు బడ్జెట్ అంటే మామూలుగా ఏం లేదు, వచ్చిన పన్నుల రూపంలోనో లేకపోతే వివిధ రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకొని వివిధ రూపాయల ఖర్చు చేయడం అనేది అది ప్రతిసారి కూడా బ్యాలెన్స్గా చేయాల్సి ఉంటుంది. ఈసారి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అంటే వివిధ రూపాల్లో తీసుకుంటున్నటువంటి పన్నుల రూపైనా కానీ లేకపోతే గవర్నమెంట్ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న విధానం కానీ వివిధ రంగాలకు కేటాయింపులు కానీ ఎంతవరకు హేతుబద్ధంగా జరిగాయి? ఇప్పుడు కేటాయింపులకు వచ్చేటప్పటికి యాక్చువల్ గా వీళ్ళకి వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ ఎక్కడా కూడా మనకి చూపించలేదు, ఆ టోటల్ ఎక్స్పెండిచర్ చూపించడానికి. కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యాల్లో హెల్త్ అనేటటువంటి రంగానికి దాదాపుగా 2,26,600 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేసినట్టుగా చెప్పారు. అట్లాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే మెయిన్ ఉందో దానికి 5,50,000 రూపీస్ అనేది చిన్నగా 20-30,000 crores డిఫరెంట్ వాటికి అనేది అలాట్ చేసినట్టుగా చూపించారు. ఇంకా కంప్లీట్ గా వారి యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ని కనుక చూపించుంటే ఇంకొద్దిగా ఎక్కువగా క్లారిటీ వచ్చిండేది దాని. అయితే నేను అనేది ఏంటంటే దీంట్లో ఈ బడ్జెట్ లో కోవిడ్ అనేటటువంటి ఒక ఈ మహమ్మారికి కంట్రోల్ చేయడానికి మనకు ఉన్నటువంటి మొత్తం పూలప్ చేసుకుని ఈ ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి ఒక సీరియస్ సిచ్యుయేషన్ వాళ్ళ ప్రివైల్ అయింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎవరు కూడా బయటకు వచ్చి వాళ్ళ పనులు చాలా భయం లేకుండా చేసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా వ్యాక్సిన్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయింది, దానికి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది. దేశం మొత్తం మీద మొత్తం 137 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయించాలంటే టైము పడుతుంది, దానికి తగ్గ ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. సో ఈ బడ్జెట్ అనేటటువంటిది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అంటే ఈ వైద్య రంగానికి, ఆరోగ్యానికి చాలా విపరీతమైనటువంటి నిధులంతా వాళ్ళకి ఇవ్వటంతో కాకుండా ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఒక మేజర్ యాక్టివిటీ అనేటటువంటి ప్రభుత్వాలు టేకప్ చేస్తాయి. ఆ రూపంలోనే సర్వీస్ సెక్టార్ లో గానీ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ లో గానీ కుంటుబడినటువంటి వాటికి ఆల్రెడీ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో దాదాపు 15-16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇవాళ బ్యాంకుల నుంచి ఇవ్వాలనేటటువంటి దాన్ని ఏ మేరకు జరిగింది అనేటటువంటి దాన్ని సూపర్వైజ్ చేయటం అనేది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాల్లో ఇతోధికంగా ఫండ్స్ ని అలాట్ చేసేస్తున్నారు. అంటే వచ్చేటటువంటి తక్కువ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ వచ్చేటటువంటి ఈ తక్కువ ఆదాయంలో కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకు చేసేటటువంటి ఒక ఫక్తు రాజకీయ బడ్జెట్ కింద దీన్ని తయారు చేశారు. రెండోది డిజిన్వెస్ట్మెంట్. ఈ డిజిన్వెస్ట్మెంట్ లో తేడా ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే సపోజ్ ₹1 పెట్టుబడి కనుక మీకుంటే మీకు ఇవాళ అవసరాల దృష్ట్యా ఆ రూపాయలోంచి 30-40 పైసలు తీసుకుని 60 పైసలతో కంటిన్యూ చేస్తూ ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేయడం అనేటటువంటిది ఒక పద్ధతి. అలా కాకుండా ఆ రూపాయలోంచి 50-70-80 పైసలు తీసేసి ఆ పబ్లిక్ సెక్టార్ క్యారెక్టర్ డిసప్పేర్ చేసేయడం అనేటటువంటిది ఇది కుచితంతో కూడినటువంటి ఆలోచన. అంటే మీ ఆలోచన ఇవాళ మీకు మనీని డిజిన్వెస్ట్ చేస్తూ మీ షేర్ హోల్డింగ్ ని విత్డ్రా చేయడం కాదక్క.
అసలు పబ్లిక్ సెక్టార్ క్యారెక్టర్ నే మార్చి ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది మీ విధానం అది ఈ రకంగా చెప్పారు. చెప్పి ఏం చేశారు, 1,75,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మేము విత్డ్రా చేస్తాం, ఇది నాది మాత్రమే. రాబోయేటటువంటి రోజుల్లో పబ్లిక్ సెక్టార్ లో ఉండేటటువంటి మొత్తాన్ని మేము విత్డ్రా చేసి ప్రైవేట్ సెక్టార్ క్యారెక్టర్ లోకే మేము వెళ్తున్నాం అనేటటువంటి దాని మీద వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు. ఇది చాలా డేంజరస్ దేశానికి. ఎందుకంటే ఈ దేశం మిగతా దేశాల కంటే భిన్నమైనటువంటిది. ఇక్కడ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ విపరీతంగా ఉండేటటువంటి దేశం. అంచేత అనేక మంది ప్రజలు బడ్జెట్ లో వారికి కావలసినటువంటి వాటి మీద ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయని ఎదురు చూసేటటువంటి బడ్జెట్. ఇవాళ చూడండి, బడ్జెట్ లో అనేక వస్తువుల మీద ఈ వ్యవసాయ రంగం సంబంధించిన సెస్ వేసి వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు. అదే సార్, ఇప్పుడు ఒక దేశం ఒకటే ట్యాక్స్ అనే జిఎస్టీని తీసుకొచ్చిన వీళ్ళు ఎన్నో ఇప్పటికే స్వచ్ఛ భారత్ ట్యాక్స్ ఉంది, లేకపోతే ఎడ్యుకేషన్ సెస్ ఉంది, ఇప్పుడు కొత్తగా అగ్రి ఇన్ఫ్రా సెస్ అని ఒకటి తీసుకొచ్చారు. దీన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది? అయితే పెట్రోల్ మీద డీజిల్ మీద వేసేటువంటి సెస్ డైరెక్ట్గా కన్జ్యూమర్స్ మీద పడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మిగతా వాటి విషయాలు కానీ లేకపోతే ఈ పన్నులు ఈ రూపంలో విధించడాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? పన్నులు విపరీతం అండి. ఇప్పుడు మీరు పెట్రోల్ కనుక 2014 తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కనుక చూస్తే ఇంతవరకు కూడా పెట్రోల్ మీద 350% పైబడి ఈ ఎక్సైజ్ ఇన్కమ్ వసూలు చేశారు, ఈ పన్నును వసూలు చేశారు. డీజిల్ మీద అయితే 894% వసూలు చేశారు. ఒకసారి మీరు గణాంకాలు చూడండి. సో వీళ్ళు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రీతిలో వాటిని పెట్రోల్ డీజిల్ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాటి మీద మళ్ళీ సెస్ వేస్తున్నారు. అంచేది ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు? అసలే జీతాలు లేక, అసలే ఉద్యోగాలు పోగొట్టుకుని అరకొరగా జీవిస్తున్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తుల దగ్గర ఇటువంటి పెద్ద మొత్తంలో వసూలు చేసి చివరికి ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా? ఒక బ్యాంకింగ్ సెక్టార్ నే కనుక మనం తీసుకుంటే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు చేరిపోయినటువంటి ఎన్పిఎల్ ని ప్రొవిజనింగ్ చేయడం ద్వారా కొన్ని వర్గాలు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఆ వర్గాలకే మళ్ళీ ఈ డబ్బులన్నీ వెళ్తున్నాయి. సో ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇంకోటనో వారికి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో కింద వ్యక్తుల దగ్గర విపరీతంగా మనీ వసూలు చేయటం, అది జిఎస్టీ రూపంలో కానీ ఇవాళ అనౌన్స్ చేసినటువంటి అగ్రి ఇన్ఫ్రా సెస్ అనేది అది డైరెక్ట్ కన్జ్యూమర్ మీద పడదని చెప్పారు సార్. అంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు భర్తీ చేసుకుంటారు దాన్ని కన్జ్యూమర్ మీద వేయకుండా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి అమౌంట్ లోంచే సెస్ అన్నది వసూలు చేయాలి, సెస్ అనేది పే చేయాలి. దానికి బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను దాన్ని కాంట్రిబ్యూట్ చేయను నేను చేయనప్పుడు మీరే కదా కాంట్రిబ్యూట్ చేసేది. ఇవాళ 80 రూపాయలు నేను ఒక లీటర్ కి నేను పెట్రోల్ మీద నేను పే చేస్తున్నా. ఆ 80 రూపాయలు మాత్రమే నేను పే చేయాల్సి వచ్చినప్పుడు 80 రూపాయల్లో 10 రూపాయలు మీరు వ్యవసాయ సెస్ పెడతారా, ఇండస్ట్రియల్ సెస్ పెడతారా, కోవిడ్ సెస్ పెడతారా? మీకు సంబంధించిన మ్యాటర్ కదా, అది బడ్జెట్ లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా సార్. ఇంకో విషయం కూడా ఇవాళ చాలా ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ మంది ఎదురు చూసింది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కనీసం మార్పులు చేయాలి, స్లాబ్స్ మార్పులు చేయాలి. అలాగే హౌస్ లోన్ ఇంట్రెస్ట్కి సంబంధించి కానీ, హౌస్ లోన్ ప్రిన్సిపల్కి సంబంధించి కానీ ఎక్స్ట్రా ఒక కాలం ఇంక్లూడ్ చేయాలనేటువంటిది డిమాండ్ ఎప్పుడో ఉంది. దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీని మీద మీరేమంటారు? దీని మీద డిమాండే కాదండి, వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు చేసినటువంటి 5 లక్షలు వాళ్ళు చేసేటటువంటి ఎగ్జామ్షన్ 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్. ఇది అంటే 5 లక్షలు నడుస్తుంది ఇప్పుడు టోటల్ ఎగ్జామ్షన్ అండి. ఇప్పుడు మీరనే వాళ్ళు టోటల్ 5 lakhs ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత రీషెడ్యూల్ చేసినటువంటి టాక్సేషన్ వాళ్ళు ప్రామిస్ చేసింది. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు కూడా వాటి మీద ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్, ఏ రకమైన ఇంప్లిమెంట్ చేయలేదు. అసలు ఈ బడ్జెట్ లో దాని మీద ప్రస్తావనే లేదు. దాని మీద వాళ్ళు చేసిందల్లా ఒకటి, ఆ 75 years పైబడినటువంటి వాళ్ళకి ఒకవేళ కనుక డిపాజిట్ ఏమైనా ఉండి ఓన్లీ పెన్షన్ కనుక ఉండే మాట అయితేనే మళ్ళీ వారికి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే మళ్ళీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే, ట్యాక్స్ పే చేయాల్సిందే. సో ఏవైనప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో నేను విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను చెయ్యను గానీ, బట్ ఈవెన్ దెన్ వాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు మాత్రం తప్పనిసరిగా ప్రజలకి దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి చర్యలు మాత్రం డిజిన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకున్నారు. ఇది మాత్రం ఏమాత్రం హర్షణీయం కాదు. ఇది ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందడానికి దోహదపడేది మాత్రం కాదు. కొంతమంది వ్యక్తులు అభివృద్ధి చెందడానికి ఏమైనా ఉపయోగపడచ్చు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగపడచ్చు. అంతేగాని బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం ఏదైతే నష్టాల్లో నడుస్తుందో, హై ప్రొవిజనింగ్ అయిందో, దాన్ని రికవరీ చేయడానికి, దాన్ని బయటకు పడేయడానికి ఈ బడ్జెట్ ఏ రకంగా కూడా ఉపయోగపడుతుందని నేను అనుకోను. సార్ రమేష్ గారు, ఇప్పటికే
రమేష్ గారు, డిజిన్వెస్ట్మెంట్ మీద ఇందాక కూడా మీరు మాట్లాడారు. అయితే మొత్తం మీద ఓవరాల్గా ఈ బడ్జెట్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కువగా ఏం చేసింది ఏంటంటే ఎంతవరకు నష్టపోయామో ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఉపయోగించుకొని ఎంత తక్కువ నష్టంతో బయటపడతాం, అంటే ఇప్పుడున్న ఫిజికల్ డెఫిసిట్లోంచి బయటపడడం కానీ, లేకపోతే కాంట్రాక్ట్లో నుంచి బయటపడడం కానీ, వీటన్నిటిలో నెగిటివ్ గ్రోత్లోంచి బయటపడడం కానీ, ఇవన్నీ చేయాలంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్, ఇవాళ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతవరకు అన్ని విషయాలను అడ్రస్ చేయగలిగింది? మీరేమైనా పాయింట్లు అబ్జర్వ్ చేస్తారా? ఈ విషయాల్లో కనుక చేస్తుంటే బాగుండేది, ఈ ఎగ్జామ్షన్స్ కానీ లేకపోతే దీనికి ప్రోత్సాహకాలు కానీ ఇచ్చుంటే బాగుండేది అనేది వదిలివేసినటువంటి అంశాలు మీరేమైనా గుర్తించారా? బడ్జెట్ అడ్రస్ చేయనటువంటి విషయాలు కొన్ని ముఖ్య అంశాలు మేము ముందు చూస్తానండి. ఒకటి ఏమిటంటే ఈ కోవిడ్ వలన ప్రతి రంగము కూడా కొంతవరకు వ్యవసాయం మీరు చెప్పినట్లుగా బ్రతికి బయటపడింది, కానీ మిగిలిన అన్ని రంగాలు కూడా కుంచుకుపోయాయి. దీనివలన ఎక్కువ నష్టపోయింది ఎవరైతే అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న లేబర్ ఉన్నారో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్లమ్స్ లోపల బ్రతుకుతున్నారో వాళ్ళ జీవితాల మీద ఒక పెద్ద బండరాయి పడింది. కరోనా వ్యాధి అందరి మీద ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ నష్టపోయింది మాత్రం వీళ్ళు. ఇంకొక స్టడీ ఏమిటంటే ఈ మధ్య వచ్చింది, అసలు విమెన్ పార్టిసిపేషన్ ఇన్ లేబరు బాగా తగ్గిపోయింది ఇదివరకు కంటే కూడా, అంటే కోవిడ్ కంటే ముందు కూడా. అంటే వాళ్ళ ఉద్యోగాలు పోవడమో లేకపోతే ఉద్యోగాలు దొరికే అవకాశాలు లేకపోవడం జరుగుతోంది. అంటే ఇది డైరెక్ట్గా బెనిఫిట్, అంటే ఈ ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే పథకం ఏమీ మనకి ఇక్కడ కనిపించలేదు. ఇంక్లూజివ్ గ్రోత్ అనే మాట అయితే యూజ్ చేశారు, కానీ ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తామనేది స్పష్టంగా కనపడలేదు. తర్వాత అసలు ఎంప్లాయ్మెంట్ అనే దాని మీద ఈ యొక్క బడ్జెట్లో ఫోకస్ కనపడలేదు. కానీ అంటే ఇంకొక విధంగా ఆలోచించాలంటే రెండు పక్కల మనం ఆలోచించాలి. కాబట్టి మేజర్ పుష్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేజర్ ఇన్వెస్ట్మెంట్, వెహికల్స్ క్రియేట్ చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 5 లక్షల కోట్లు, వాటిలో 2 లక్షల కోట్లు స్టేట్స్కి ఎలొకేట్ చేయడానికి, రోడ్స్ కానీ హైవేస్ కానీ రైల్స్ కానీ పవర్ సెక్టర్ కానీ, పర్టికులర్లీ అర్బన్ ఏరియాలో సర్వీసెస్, ఈ అర్బన్ ఏరియాస్లో సర్వీసెస్కి బాగా పెద్ద ఎత్తున ఇయర్మార్క్ చేశారు. వాటర్ సప్లై స్కీమ్స్, శానిటేషను, తర్వాత అలాగే సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే పట్టణీకరణ ఎక్కువ పెరిగిపోతోంది, ఈ పట్టణాల్లో ఉండే ప్రజలు చాలా నష్టపోయారు. కాబట్టి నేను అనుకున్నది ఏమిటంటే, నేను భావించేది ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ఉందో అదేవిధంగా పట్టణాల్లో కూడా అటువంటి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ పెట్టినట్లయితే అది డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేది. అంటే ఒక పక్క మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ సర్వీసెస్ క్రియేట్ చేస్తూ దాంట్లో ఆ బిల్డింగ్లో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉండేది. ఇంకొక అంశం ఏమిటంటే హెల్త్లో కూడా ఎక్కువగా నష్టపోయింది, ఎక్కువగా సఫర్ అయింది పేదవాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో మనకి ఒక ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ లేదు. ఆసుపత్రులు ఉండొచ్చు, కానీ ఆరోగ్య వ్యవస్థ అనేది ఆసుపత్రి కంటే చాలా పెద్దది. ఈ పట్టణ ప్రాంతాల్లో మన దేశం మొత్తంలో పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో తప్ప ఎక్కడా కూడా ఈ హెల్త్ సిస్టమ్ లేదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్. కాబట్టి ఈ ప్రజారోగ్య వ్యవస్థని నిర్మించవలసిన అవసరం చాలా ఉంది పట్టణాల్లో. దీని మీద కూడా ఒక స్పష్టత వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే టోటల్ అలొకేషన్స్ పెంచారు, కానీ బడ్జెట్లో నేను 5-6 బడ్జెట్లు తయారు చేసామండి. కాబట్టి అంటే స్టేట్ లెవెల్లో ఫైన్ ప్రింట్ చూస్తే కానీ మనం స్పష్టంగా చెప్పలేం. ఫైన్ ప్రింట్ అంటే ఏమున్నాయి వివరంగా అని. మనం ఇప్పుడు వరకు చూస్తున్నది బడ్జెట్ స్పీచ్ మాత్రమే. అంటే ఫైన్ ప్రింట్ చూస్తే అప్పుడు కొంత స్పష్టత వస్తుందండి. సార్ రామిరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ను ఎంతో, ఇప్పుడు మీరు ఇంతకుముందే చెప్పారు, వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము, జీడిపిలో చాలా ప్రపోర్షనేట్ మేము క్రియేట్ చేస్తున్నా కూడా ఒక ఇండస్ట్రీ హోదా అనేది ఇంతవరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఇవ్వడం లేదు అన్నారు. దానివల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, నష్టం ఏంటి? అంటే మెయిన్ గా అయితే ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి మీరు చూస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు. అంటే కరోనా వల్ల కూడా చాలా ఇబ్బందులు, డిమానిటేషన్ వల్ల ఇబ్బందులు, ప్లస్ ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులు. సో ప్రతి రకం అంటే ప్రైస్ ఎస్కలేషన్, సిమెంట్, స్టీల్, ఎవ్రీ టైం అంటే ఏ ఇండస్ట్రీలో కూడా ఇంత వేరియేషన్ అనేది ఉండదు.
అంటే వర్కర్స్ లో కానీ ప్లస్ ఈవెన్ బిల్డింగ్ మెటీరియల్స్, సో మెనీ బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే పోతుంటది. తర్వాత ఏంటంటే భూముల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ అంతా పెరుగుదలే ఉంటుంది. సో సెల్లింగ్ విల్ బి ఏ ఛాలెంజ్. అంటే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు, అదే ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు, డిమానిటేషన్ అనుకోండి, ఇప్పుడు కోవిడ్ వల్ల కూడా సేల్స్ మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. సో దీనివల్ల ఇండైరెక్ట్ గా అందరూ అంటే ఎంప్లాయ్మెంట్ కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్, మూతపడ్డ కంపెనీస్ దేశంలో చూసుకుంటే ఎన్నో చోట్ల అంటే స్మాల్ డెవలపర్స్ రెరా అనే చట్టం వచ్చిన తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ రంగాన్ని నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ మీద చాలా ఉంది. డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఏదైనా వెసులుబాటు కల్పిస్తే నేను ఒకటే స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిందంటే యూ గెట్ బ్యాక్ దట్ మనీ. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి టర్న్ ఓవర్ లో దాదాపు 30% వరకు టాక్సెస్ రూపంలో, వేరియస్ టాక్సెస్ రూపంలో మనకు గవర్నమెంట్ కి ఈస్ గెటింగ్ బ్యాక్. సో కాబట్టి కొంచెం అడిషనల్ గా దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే మళ్ళీ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ బి గ్రోయింగ్ గుడ్ అన్నట్టు. దీని మీద ఆధారపడిన 250 ఇండస్ట్రీస్ అన్ని బాగుపడతాయి కదా. సో అందుకోసమే మా రిక్వెస్ట్ ఏంటంటే చేస్తే బాగుంటుంది. కాకుండా ఏంటంటే ఇప్పుడు మేము గుడ్డిలో మెల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ట్యాక్సెస్ పెంచలేదు. గవర్నమెంట్ రెవెన్యూ తక్కువ ఉందని ఇప్పుడు కోవిడ్ ట్యాక్సెస్ అని అదని ఇదని ఇంకా అడిషనల్ భారం మోపలేదు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. కొన్ని స్టార్ట్అప్స్ కి కొంత ఏదో బెనిఫిట్స్ ఇచ్చారు, కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఇందాక నేను చెప్పినట్టు అవి కొన్ని చేయడం వల్ల కొంత వెసులుబాటు అయితే ఉంది. సో ఇండైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండైరెక్ట్ గా మనకు బెనిఫిట్ అవుతాయి. అంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ టు దట్. అగైన్ అక్కడ ఉద్యోగాలు పెరగడం అనుకోండి, ప్లస్ అక్కడ కూడా కాంట్రాక్ట్ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళంతా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వస్తారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కొంత వెసులుబాటు అయితే కలిగిందని ఆశిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న విరామం. రాంబాబు గారు, ఇప్పుడు ఇన్నిసార్లు ఎలొకేషన్స్ కానీ లేకపోతే ఇన్ని కోట్లు ఎలొకేషన్స్ కానీ, వేల కోట్ల రూపాయలు చాలా వరకు డిజిన్వెస్ట్మెంట్ రూపంలో సమీకరించినవి కానీ, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి అందిస్తామని చెప్తున్నాయి అన్నీ కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంది ఏంటంటే ఎలొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేటువంటి డౌట్ ఎక్కువగా ఉంది. ఇది సాధ్యమేనా? అదే చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ లో 24-25 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపిస్తుండేవాళ్ళు. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి ఖర్చుల్ని వాళ్ళు ఎలకేట్ చేసేవాళ్ళు. చివరికి కనుక డెఫిసిట్ కనుక ఉన్నప్పుడు రోజున ఆ డెఫిసిట్ ని అప్పుల రూపంలో తీసుకురావడం కానీ, లేదా పన్నులు పెంచే రూపంలో కానీ డెఫిసిట్ ని తీసుకురావడం అనేది మనం కామన్ గా చూసేటటువంటి బడ్జెట్. ఇప్పుడు ఇక్కడ గడిచినటువంటి సంవత్సర కాలంలో దాదాపు 6-7 నెలలు 1 రూపాయి కూడా ఆదాయం లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడే సర్వీస్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, ఆఖరికి ఈవెన్ అగ్రికల్చర్ సెక్టార్ కానీ పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అవసరమైనటువంటిది ఈ మూలధన సపోర్ట్ అనేటటువంటిది, క్యాపిటల్ సపోర్ట్ కావాలి. అందుకని వీళ్ళు మనం వేసినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో వర్చువల్ గా ప్రభుత్వం దగ్గర నుంచి 4-5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినారు. ఎవరికి ఖర్చు పెట్టినారు? ఇది ఎవరైతే ఈ మైగ్రేటెడ్ లేబర్ ఉన్నారో వాళ్ళకి పండగ సీజన్ లో డిసెంబర్ వరకు సప్లై చేసినటువంటి గోధుమలు గాని, లేకపోతే బియ్యం గాని, నూనెలు గాని, ఇంకోటి ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ లో, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ లో వాటిని అలాట్ చేసేసినారు. సో వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది పోగా మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల నుంచి వీళ్ళకి చేసేటటువంటి ఎంఎస్ఎంఈ రంగానికి, లేకపోతే మరొక రంగానికి చేసేటటువంటి ఈ ఇతోధిక సహాయం ఏదైతే ఉందో బ్యాంకుల ద్వారా అరేంజ్ చేశారు. ఆ మొత్తం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అదే. అందుకని ఇప్పుడు ఆ ప్యాకేజీని పట్టుకొచ్చి ఇప్పుడు ఇక్కడ రెండు మిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని వీళ్ళకి వచ్చేటటువంటి ఆదాయమే ఈ 4-5 నెలల కాలంలో చాలా తక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో దీన్ని చాలా ఎక్కువగా బడ్జెట్ వేశారు. ఆ ఎక్కువ వేసినటువంటి బడ్జెట్ ఏం చేస్తున్నారు? పోయి డిజిన్వెస్ట్మెంట్ లోకి ల్యాండ్ అయినా. డిజిన్వెస్ట్మెంట్, ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. డిజిన్వెస్ట్మెంట్ పై ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి యొక్క షేర్ వాల్యూ కనుక మనం చూసుకుంటే మొత్తం 30 లక్షల కోట్ల రూపాయల మేరకు ఎల్ఐసి మొత్తాన్ని కనుక 100% డిజిన్వెస్ట్మెంట్ కనుక చేస్తే దాదాపు 30-32 లక్షల కోట్ల రూపాయలు ఎర్న్ చేయొచ్చు. కానీ వీళ్ళు చేయట్లేదు. చేయకుండా ఏం చేస్తారు? 10-20% మాత్రమే అందులోంచి డిజిన్వెస్ట్ చేస్తారు. దాని ద్వారా 6-7 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి షేర్ హోల్డింగ్ ని విత్డ్రా చేయడం ద్వారా వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అదే మీకు బ్యాంకుల దగ్గరకు వచ్చేటప్పటికి 80% డిజిన్వెస్ట్ చేసేస్తారు. అంటే ప్రైవేట్ సెక్టార్ లోకి
వెళ్ళిపోయినారు. అదే ఇన్సూరెన్స్ రంగాన్ని 49% దగ్గర నుంచి 74% పెంచుకుంటూ వెళ్ళిపోయినారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అందుకని వీళ్ళు రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళకి వచ్చేటటువంటి ఇన్కమ్ పెట్టినటువంటి పెట్టుబడిని విత్డ్రా చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ ఇన్కమ్ ని వీళ్ళు జనరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇప్పుడు రాష్ట్రాలు FRBM యాక్ట్ ని ఇవాళ అమెండ్ చేశారు. అమెండ్ చేసి రాష్ట్రాలకి మరింతగా సహాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు అండర్టేక్ చేశారు. రేపు రాష్ట్రాలు కూడా అప్పులు తీసుకుంటాయి, వాటి ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ రేపు రిజర్వ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ హోల్ ప్రాసెస్ లో ఈ GST అనేటటువంటి కామన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది వసూళ్లు పెరిగాయని మాట చెప్తున్నారు తప్పిస్తే వీళ్ళకి ఎక్స్పెండిచర్ పెట్టేటటువంటిగా. అందుకని ఇప్పుడు వీళ్ళు వేసేటటువంటి ఎలకేషన్ కూడా ఇవాళ విద్యకి ఏ రకమైనటువంటి ఎలకేషన్స్ వేయలేకపోయినారు. అదే విద్యుత్ రంగానికి చాలా తక్కువగా ఎలకేట్ చేసినారు. స్వస్థ భారత్ అనేటటువంటి దానికి కేవలం 64,000 కోట్ల రూపాయలు అనేటటువంటి దాన్ని చేశారు. ఓన్లీ వైద్యం అనేటటువంటి దానికి 2,26,000 కోట్ల రూపాయలు చేసినా ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అనేటటువంటిది మేజర్ గా వీళ్ళకి వచ్చేటటువంటి ఇన్కమ్ తో పాటుగా డిజిన్వెస్ట్మెంట్ అనేటటువంటి దాని మీదనే ఇవాళ డిపెండ్ అవుతున్నారు. రమేష్ గారు చెప్పండి. డిజిన్వెస్ట్మెంట్ అనేది ఒక పర్పస్ తోటి వాళ్ళు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 1,75,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా సమీకరించారన్నారు. అంటే ప్రధానంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసమే ఇది చేస్తామని చెప్తారు. ఇది సక్రమంగా ఖర్చు చేస్తున్నారా లేదా? డిజిన్వెస్ట్మెంట్ ద్వారా సమీకరించినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నారా లేదా? అది చేయకుండా ఇవాళ మళ్ళీ ప్రకటించడం వల్ల ఉపయోగం ఏముంది? అంటే ఒకటండి, ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తే డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఎప్పుడు కూడా రీచ్ కాలేదు. గత సంవత్సరం కూడా 1,15,000 కోట్లు ఏదో టార్గెట్ ఇస్తే మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ అయింది 18,000 కోట్లు మాత్రమే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి, ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొనేవాళ్ళు, అమ్మే సమయంలో కొనేవాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి అది ఎంతవరకు ఇంత యాంబిషియస్ టార్గెట్ని మనం సాధించగలం అనేది ఒక విషయం. ఒకవేళ ఇది జరగలేదనుకోండి, ఇది అమ్మడం ద్వారా డబ్బు రానప్పుడు అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం చాలా అప్పులు తీసుకున్నాం. ఇది ఇంకా గణనీయంగా ఫిస్కల్ డెఫిసిట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే 9.5% ఉంది, అది ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. కానీ రోజువారీ అవసరాల కోసం, అంటే మామూలుగా డిజిన్వెస్ట్మెంట్ ప్రత్యేకమైన పర్పస్లో చేస్తున్నప్పుడు దాన్ని కొనసాగించకుండా ఆ పద్ధతిలో ఒకటి టార్గెట్ రీచ్ అవ్వకపోవటం ఒకటి, ఆ పద్ధతిలో కాకుండా రోజువారీ అవసరాలకు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించడం కోసమే ఈ డబ్బును ఖర్చు చేయడం అనేది ఉపయోగకరం కాదు కదా. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో కాదు. డిజిన్వెస్ట్మెంట్ ఆ ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడాలి. ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా ఆ ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడాలి. ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడని పరిస్థితి కనిపిస్తోంది కదా. అంటే ఏమవుతుందంటే అండి, ఇది డివిడెండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ దగ్గర నుంచి వచ్చే డివిడెంట్లు కానీ, వాళ్ళు పే చేసే కార్పొరేట్ ట్యాక్స్లు కానీ, లేకపోతే ఇలా డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ప్రొసీడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక కామన్ ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనీ ఈజ్ ఫంజిబుల్. ఇది దీనికే ఖర్చు పెట్టాలని లేదు. రూల్ ప్రకారం FRBM వ్యవహారం ప్రకారం ఏమిటంటే, ఏదైతే మీరు అప్పు తీసుకుంటారో అప్పు తీసుకున్నది మాత్రం మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాలి. మీరు రెవెన్యూ ఖర్చుల కోసం, రోజువారీ ఖర్చుల కోసం ఈ అప్పు తీసుకునే డబ్బుని వినియోగించుకోకూడదని. మన పెద్ద సమస్య ఏమవుతుందంటే, కేంద్ర ప్రభుత్వంలో కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ అప్పు తీసుకుని మన రోజువారీ ఖర్చులకి ఖర్చు పెట్టడం అనేది సమస్యలు సృష్టిస్తుంది. ఇప్పుడు అంటే ఈ బడ్జెట్ని అదే విధంగా మనం తీసుకున్నట్లయితే, ఈరోజు ఏదైతే ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్కి సమర్పించారో అది దానివల్ల యాంబిషన్ ఏమిటంటే, ఇది మనం కుదేలైపోయిన వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని తిరిగి ఒక అభివృద్ధి పదంలోకి తిరిగి తీసుకురావాలి. ఇప్పుడు మీరు -7.7 నుంచి 11%కి పెరిగినా కూడా అది 4%. 18-19లో మనకి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అండి, ఆ పరిస్థితికి వస్తాం మనం. 135 లక్షల కోట్లు 18-19, 135 ఫిక్స్డ్ ప్రైజెస్ దగ్గర 145,000 కోట్లేమో, 145 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్, దట్ ఈస్ 1920. ఇప్పుడు 2021 we have fallen down to 134 lakh crores. నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ చేసుకుంటే 148-146కి రావచ్చు.
అది కూడా 11%. నాకు ఒక్క నిమిషం ఇస్తే ఇంకొన్ని విషయాలు చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏమిటంటే అండి, ఇప్పుడు అన్ని అజంప్షన్స్ కూడా మనం అంతా సవ్యంగా జరుగుతుంది, మనం అనుకున్నట్లుగానే జరుగుతుందని. కానీ మనల్ని భయపెట్టవలసిన అవసరాలు అంటే దేశవ్యాప్తంగా ఒక వ్యక్తిని కాదు, ఒక మొత్తం ప్రపంచాన్ని. ఒకటి ఏమిటంటే కోవిడ్ అనేది పూర్తిగా సమసిపోలేదు ఇంకా. కోవిడ్ అనేది సమసిపోలేదు ఇంకా. చెప్పండి సార్. కోవిడ్ వ్యాధి అది ఇంకా పూర్తిగా సమసిపోలేదండి. ఒకటి పాజిటివ్ సైడ్ ఏమిటంటే 2 వ్యాక్సిన్లు ఉన్నాయి, ఇంకొక 2 వ్యాక్సిన్లు రాబోతున్నాయని ప్రధానమంత్రి గారు సెలవిచ్చారు. చాలా సంతోషం. ఇప్పటివరకు 37 లక్షల మందికి ఇచ్చాం. కానీ ఇంచుమించు 100 కోట్ల మందికి ఈ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలియంది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా అసలు ఎంతకాలం ఈ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కాబట్టి మనం అనుకునేది ఏమిటంటే మనం ఇది ఇంకా అయిపోయింది అనుకొని మనం భావించాలి. కానీ ఏదో ఇంగ్లీష్లో సామెత చెప్పినట్లుగా వి హోప్ ఫర్ ది బెస్ట్ బట్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. సో ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ ఏమిటంటే యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ సర్జ్ రావచ్చు. మిగిలిన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యూరోప్ అంతా లాక్డౌన్లో ఉంది, అమెరికాలో చాలా ప్రాంతాలు లాక్డౌన్లో ఉన్నాయి. కాబట్టి మనకు తెలియదు. అదొకటండి. రెండవది ఏమిటంటే ప్రపంచ వ్యాప్తిగా అన్ని దేశాలు కూడా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి ఈ వ్యాధి వల్ల. ఒక్క చైనా దేశం తప్ప మిగిలిన ఏ దేశము కూడా పాజిటివ్ గ్రోత్లో వెళ్ళడం లేదు. గ్లోబల్ ఎకానమీనే 3.5 అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక స్థూల విలువ 3.5% పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడడం కానీ మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడినవి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మీద ఆధారపడిన విషయాల్లో కూడా భవిష్యత్తు అంటే ఈ వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అంశం కూడా మనసులో పెట్టుకోవాలి. మూడవది ఏమిటంటే అండి, ఆయిల్ ప్రైజెస్ స్టేబుల్గా ఉన్నాయి ఇప్పుడు. అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆయిల్ గ్యాస్, ఇప్పుడు కొంత స్టెబిలిటీ ఉంది దాంట్లో. ఆ ఆయిల్ ప్రైజ్ ఏదైనా కారణాల వలన పెరిగినా కూడా అది కూడా పరిణామాలు దారితీసే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎక్స్టర్నాలిటీస్, మన కంట్రోల్ లేనివి. ఓకే సార్, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. కృష్ణారెడ్డి గారు, కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా తీవ్ర సంక్షోభంగా కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి గట్టెక్కించే బడ్జెట్ ఇది, అందుకు తగినట్లుగా అన్ని చర్యలు తీసుకున్నాం బడ్జెట్లో అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది బడ్జెట్లో. దీనిపై మీ వ్యూ ఏంటి? అంటే ప్రభుత్వం ఒక ఓవరాల్ గా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే మౌలిక సదుపాయాల ఆ కల్పనకు పెద్దపీట వేసేవి. అంటే తక్షణంగా అటు బడ్జెట్ లో చాలా మంది అనుకున్నట్టు ఏంటంటే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారు, లేదంటే స్టార్ట్అప్స్ లో ఇమీడియట్ గా కొత్త సంక్షోభం ఉన్నటువంటి రంగాలకి పెద్దపీట వచ్చే అవకాశం ఉంది అని కోరుకున్న సందర్భంలో ప్రభుత్వం ఏంటంటే గతంలో ఉన్నటువంటి సంస్కరణల కొనసాగింపు సాగినట్టుగానే ఒక ప్రధాన ఉంది. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ రోడ్స్ ఏదైతే కారిడార్స్ ని కనెక్ట్ చేయడానికి చేసే కావచ్చు, అనేక రకాల అంటే సెక్టర్ లో కావచ్చు, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టినంత ప్రాధాన్యత మిగతా రంగాలపై అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్ కనెక్ట్ చేయడానికి అటు జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఇటు నాగాలాండ్ కానీ అంటే కొంత ఏదైతే అభివృద్ధికి కొంచెం దూరంగా ఉన్నాయి, కొంత అభివృద్ధి సాధించాల్సినటువంటి స్టేట్స్ ఏవైతే వాటిపైన కొద్దిగా ఫోకస్ చేసినట్టుగా అనిపించింది. అంటే ఓవరాల్ గా చూస్తే ఇంకొక కూడా ఏంటంటే గిగా ఎకానమీ ఏదైతే మన యొక్క ఈ అర్బన్ యూబర్ కానివ్వండి, లేదంటే ఓలా లాంటివి కానీ, జొమాటోలో పనిచేసేటువంటి అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా ఈఎస్ఐ ఫెసిలిటీ అంటే అటు ఆరోగ్య పరంగాను ఆర్థిక పరంగాను వారికి తగినంత ప్రోత్సాహకం సహకారాన్ని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఒక హర్షించదగినటువంటి విషయం గిగ్ ఎకానమీ. లేదా గతంలో ఈ యొక్క అవకాశం లేదు, వారందరికీ కొత్తగా ఒక యాప్ పెట్టి అటు రిజిస్టర్ చేసుకుని అంటే ఏదైతే వీధి వ్యాపారులకు గతంలో ఆర్థిక ప్యాకేజ్ కింద ఏ రకంగానైతే సహాయం అందించారో ఇవాళ మిగతా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా
కొంత ఊరట కలిగించే విధంగా కూడా ఒక ప్రయత్నం అయితే చేసినట్టుగా ఈ బడ్జెట్ లో మనకి కనబడతాం. దానితో పాటుగా ఈ బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉందో, అంటే ఎవరైతే ఇప్పుడు ఎన్పిఎస్ గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా పెరిగిన నేపథ్యంలో గతంలో కూడా ఏంటంటే డిప్యూటీ గవర్నర్ గా ఉన్నటువంటి విఠలాచార్య గారు కూడా చాలా సార్లు దీని గురించి స్ట్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే గుడ్ అండ్ బ్యాడ్ లోన్స్ అన్ని కూడా కలిపి పెడుతున్నాము, తద్వారా ఆ గుడ్ గా ఉన్నటువంటి లోన్ బ్యాంకులు కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ ఒక ప్రత్యేకమైన మెకానిజం కావాలనేటువంటి కోరుకోవడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేయడం వల్ల కొంత మేరకు పూర్తిగా సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా ఈ బ్యాడ్ డెట్స్ ని, బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవరీ చేసి బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఒక పెద్ద అవకాశం మాత్రం మనకు ఈ బడ్జెట్ ద్వారా ఏర్పడినట్టుగా మనం చూడవచ్చు. సార్ రాంబాబు గారు, ఇందాక మన రమేష్ గారు కూడా చెప్పారు, ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఎకానమీని థ్రస్ట్ చేసేటువంటివి ఎక్కువగా ఎంఎస్ఎంఈలో పనిచేసేటువంటి కార్మికులు, వాళ్లకు సంబంధించి తిరిగి వాళ్ళకి మళ్ళీ అవన్నీ కూడా రివైవ్ అవ్వాలంటే కేవలం ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కాకుండా రుణాలు అందుబాటులోకి రావడం, లేకపోతే వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. దాంతోపాటు అర్బన్లో కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ లాంటిది ఏదైనా అనౌన్స్ చేస్తుంటే బాగుండేది అని ఆయన అభిప్రాయం చెప్పారు. అలాంటిది ఏమైనా ఉంటే బాగుండేది. అది ఆ లోటు ఏమైనా కనిపిస్తుందా? అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టని లోటు ఏమైనా కనిపిస్తుందా? ఏం చేసినా కూడా ఎంఎస్ఎంఈలు మొన్న అక్టోబర్ లో డిక్లేర్ చేసినటువంటి ఆత్మనిర్భర్ భారత్ లో ఎంఎస్ఎంఈల మీద దాదాపుగా 3,70,000 కోట్ల రూపాయలు వాటిలలో ఎంఎస్ఎంఈకి ఇతోధికంగా సహాయం చేయాలని బ్యాంకులకు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ లో చాలా బ్యాంక్స్ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అందుకనే గవర్నమెంట్ కూడా చాలా విషయాల్లో గ్యారంటర్ గా గవర్నమెంటే నిలబడింది ఈ ఎంఎస్ఎంఈ లోన్స్ లో కూడా. ఇప్పుడు మనం చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్ లో చేసేటటువంటి కాంట్రిబ్యూషన్ లో ఆటోమొబైల్ రంగం తర్వాత ఎంఎస్ఎంఈ రంగం చాలా ఇతోధికంగా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తున్నటువంటి అంశమే. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాంకుల యొక్క పరిపుష్టి ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో ఉన్నాయా బ్యాంకులు? సో బ్యాంకులు ఆల్రెడీ ఈ కోవిడ్ కంటే ముందే 7-8 లక్షల కోట్ల రూపాయలు రాని బాకీల కింద అనౌన్స్ చేసి ఆ రాని బాకీలకి హైయెస్ట్ ప్రొవిజనింగ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులు కూడా నష్టాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ అనదర్ 7-8 lakhs crores రూపీస్ ఇవాళ ఎన్పిఏ పెంచుకున్న నేపథ్యంలో అంత ఇతోధికంగా సర్వీస్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న. ఇక్కడికి వచ్చేటప్పటికి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ప్రభుత్వాలు చెప్పినట్టుగా వింటున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి కొన్ని న్యూ జనరేషన్ పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో నేచురల్ గా ఇన్వెస్ట్మెంట్ వారిది కాబట్టి వాళ్ళ యొక్క బోర్డ్స్ నిర్ణయాల ప్రకారమే వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఓవరాల్ సిచ్యుయేషన్ లో కనుక మనం తీసుకున్నప్పుడు ఇవాళ మేక్ ఇన్ ఇండియాను లేకపోతే స్టాండప్ ఇండియాను అనే అనేక కార్యక్రమాలు ఏదైతే చేసి వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే కాకుండా వాటి ద్వారా వ్యక్తులు వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడాలని ఏదైతే ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ఉద్దేశించబడ్డాయో ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి కార్యక్రమంలో ఉన్నట్టుగా మాత్రం మనకు కనిపించట్లేదు. ఆ టేక్ ఆఫ్ అనేటటువంటిది ఆ రిజల్ట్స్ గా ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఎందుకని ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అనేక మంది ఔత్సాహికమైనటువంటి గ్రాడ్యుయేట్స్, అదే రకంగా టెక్నికల్ గా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి వారికి వచ్చేటటువంటి సహాయం ఏదైతే ఉందో అది ఆశించిన రీతిలో లేదు. ఎందుకని మళ్ళీ బ్యాంక్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ వైబిలిటీలు, గ్యారంటీలు, మళ్ళీ ఇచ్చినటువంటి అడ్వాన్సెస్ తిరిగి రికవర్ చేసేటటువంటి మెకానిజం ఏ రకంగా ఉంది, ఈ అనేక అంశాలు దానిలో ముడిపడి ఉన్నాయి. అందుకని ప్రభుత్వాలు తీసుకున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైనల్ గా టేక్ ఆఫ్ అయ్యేటటువంటి ప్రాసెస్ లో సరైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు దాన్ని అడ్రస్ చేయకపోవడం వల్ల స్కీమ్స్ అన్ని పేపర్ల మీద ఉండేటటువంటి ప్రమాదాల్లోనే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ లో మరికొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే బాగుండు అనేటటువంటి ఆలోచన ఇవాళ చదువుకున్నటువంటి యువతకి, ఉద్యోగాలు రానటువంటి యువతకు ఉన్నా కూడా బడ్జెట్ లో ఇవన్నీ కూడా సాధ్యం అయ్యేటటువంటి అంశాలు కావు. ఎందుకంటే ఇవి అనేకమైనటువంటి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనూ రాష్ట్రాల పరిధిలోనూ ఉండేటటువంటి. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం తీసేటటువంటి నిర్ణయాల్లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలా చేపట్టి ఆ రకమైన కార్యక్రమాలు చేసినప్పుడు అదే రకంగా బ్యాంకుల యొక్క లాభదాయకతని, బ్యాంకుల యొక్క రికవరీ మెకానిజం ని ప్రత్యక్షంగా ప్రభుత్వాలు కనుక పాలు పంచుకునే కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే ఇటువంటి టేక్ ఆఫ్ అవుతాయి. అదర్వైజ్ హైలీ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ అలా కానప్పుడు ఓన్లీ పేపర్ మీద మాత్రమే ఉంటాయి.
పేపర్ల మీదే ఉన్నాయి ఇప్పటిదాకా. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పేపర్ల మీదే ఉన్నాయి, కానీ ఔత్సాహికమైనటువంటి వ్యక్తులు కానీ, టెక్నికల్ గా క్వాలిఫైడ్ ఉన్న వ్యక్తులు కానీ వారికి సహాయం మాత్రం చాలా బ్యాంకుల నుంచి అందట్లేదు అనేటటువంటిది వాళ్ళని అడిగితేనే మనకు తెలుస్తుంది. అదే రకంగా ఈ బడ్జెట్ లో ఏ రకంగా పెట్టిన నెక్స్ట్ బడ్జెట్ లోకి వచ్చేటప్పటికి వీళ్ళు సాధించిన ప్రగతి కూడా చెప్పలేకపోతున్నాయి ప్రభుత్వాలు, ఎందుకంటే అక్కడ ప్రగతి లేదు కాబట్టి. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగానే ఉంటుంది. సార్, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ తిరిగి కొనసాగుతుంది. రమేష్ గారు, చివరగా తీసుకుందాము. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇది దేశాన్ని ముందుకు నడిపించే బడ్జెట్ అని ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఊతమిస్తున్నామని చెప్తున్నప్పటికీ, ఆ పేరుతో అంటే యూనిఫార్మిటీ లేకుండా కొన్ని ప్రాంతాలపై ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపించింది కనపడుతుంది. ఎందుకంటే బెంగాల్లోనూ తమిళనాడులోనూ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటికి కేటాయింపులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఖచ్చితంగా విమర్శల పాలవుతుంది కదా. ఇది అంటే పొలిటికల్, అంటే ఈ పరిస్థితుల్లో కూడా పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు అనేటువంటి ఒక విమర్శ అయితే వచ్చింది కదా. అంటే మనం నా అభిప్రాయం ఏమిటంటే అండి, ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని రాజకీయ కారణాల వలన కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు, దానివల్ల విలువ ఉందని కూడా స్పష్టంగా అనుకోవచ్చు. కాబట్టి మనం చూడవలసింది ఏమిటంటే, మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేం ప్రాజెక్టులు తీసుకున్నారు. 7,400 ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయినాయని ఆర్థిక మంత్రి గారు చెప్పారు. 5 లక్షల కోట్లు అలాట్ చేస్తామని కూడా చెప్పారు. తర్వాత ఈ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాము, 5 అనేది 4వది. ఇంకో ముఖ్యం ఏమిటంటే వాల్యూ క్రియేషన్ ఇన్ ఆల్ ది ఎగ్జిస్టింగ్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో, రోడ్స్, రైల్వే లైన్స్, వీటిల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం. అది కాబట్టి వీటిలన్నిటి ద్వారా కూడా ఏమిటంటే అండి, ఎఫిషియన్సీ పెంచడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, దాని ద్వారా సర్వీసెస్ క్రియేట్ చేయడం. సో ఆ పాజిటివిటీని మనం తీసుకోవాలి. ఇంకొక చివరిగా నేను చెప్పేది ఏమిటంటే అండి, యూనియన్ బడ్జెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్సు, తర్వాత ఓవరాల్ పాలసీ డైరెక్షను, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్లో ప్రజలకి ఏమిటి, డిఫరెంట్ గ్రూప్స్కి సిగ్నల్స్, ఇవన్నీ క్లియర్గా ఇస్తారు. కానీ అసలు ఇంప్లిమెంటేషను, తర్వాత ప్రజల మీద డైరెక్ట్ ఇంపాక్టు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఇండివిజువల్ స్టేట్ బడ్జెట్లు కూడా చూసిన తర్వాత కానీ ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఇంత ఎలొకేషన్ అయితే పెంచారు, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారు రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని ఏ విధానంలో ఉపయోగిస్తారు, ఇవి కూడా చాలా ముఖ్యమైన అంశాలని అనుకుంటాను. అంటే బడ్జెట్ ఎక్స్పెండిచర్ చూస్తే కానీ తెలియదు, తర్వాత బడ్జెట్ ఎక్స్పెండిచర్ అయితే కానీ మనకు పూర్తి వివరాలు తెలియదు. బడ్జెట్ ఎక్స్పెండిచరే కాదండి, అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, అంటే ఈ మొత్తం మన దేశం గురించి ఒక విధంగా సర్వసాధారణంగా ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే, అంటే మేము కూడా ప్రత్యక్షంగా చూస్తున్నది ఏమిటంటే, మనం మాట్లాడింది చాలా ఎక్కువ, చేసింది కొంత తక్కువ. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ గవర్నమెంట్స్లో బాగా తగ్గిపోయింది. అందుకనే మనం ప్రైవేట్ సెక్టర్ మీద ఆధారపడుతున్నాం, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ మీద ఇది ఉంటుందని. కానీ దానికి ఫండింగ్ అది మళ్ళీ ప్రభుత్వం నుంచి రావాలి, కాబట్టి ప్రభుత్వంలో కూడా కెపాసిటీ. సో ఇవన్నీ కూడా అండి, ఇప్పుడు సాధారణంగా అన్ని దేశాలు ఏం చేశాయంటే, కోవిడ్ తర్వాత, అంటే కోవిడ్ మొదలైన తర్వాత, లాక్డౌన్ తర్వాత వాళ్ళు కూర్చుని అసలు ఈ ప్రయారిటీస్ కరెక్టా కాదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్లు మనం మార్చుకోవాలా, ఈ విధంగా ఖర్చు పెట్టాలా, ఎవరెక్కువ నష్టపోయారు, ఎవరెక్కువ కష్టపడుతున్నారు, వ్యవస్థని ఏ విధంగా మనం మార్పు చేయాలనేది అనే విషయాన్ని చాలా తీవ్రంగా ఆలోచించి చాలా మార్పులు చేర్పులు చేసుకున్నారు చాలా దేశాల్లో. మన రాష్ట్రాల్లో అది ఇంతవరకు జరగలేదు, కనీసం ఇప్పుడు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్లో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఒకటి ఇచ్చారు, ఫిజికల్ కన్సాలిడేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంటు, గ్రోత్, వీటి మీద డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి స్టేట్స్ వీటిని ఏ విధంగా ప్రజలకు అందే విధంగా, ప్రజలకి ప్రత్యక్షంగా ఉపయోగం జరిగే విధంగా వాటిని వినియోగించుకుంటారనేది, ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఎలా క్రియేట్ చేసుకుంటారు. కృష్ణారెడ్డి గారు, ఈసారి బడ్జెట్లో ప్రత్యేకంగా మీరు అబ్జర్వ్ చేసిన, అంటే ఇన్నోవేషన్ అండ్ R&Dకి ఎప్పుడూ లేనిది ఎక్కువసారి నిధులు ఇచ్చారు, ఆ తరహాలో ప్రత్యేకంగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి ఈసారి బడ్జెట్లో? అలాగే ఇది చేస్తే బాగుండేది, ఇవి చేయలేదు అని అనిపించినవి ఏంటి?
అదే ఇన్నోవేటివ్ గా అనిపించింది ఏంటంటే ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ఏదైతే ఉన్నదంటే చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడు కూడా ఈ ఆరోగ్యపరమైనటువంటి సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసుకోవాలి. ఎవరైతే స్వయం ఉపాధి మీద ఆధారపడుతున్నారో వారిని కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది కొంచెం ఇన్నోవేటివ్ గా అనిపించింది. ఆ అంశం నాకు బాగా నచ్చిన అంశం బడ్జెట్ లో ఓవరాల్ గా. ఇంకా చేయాల్సినవి అంటే ఈ కరోనా నేపథ్యంలో ఏంటంటే ఇటు ఉపాధి కార్మికులు ఎవరైతే మిగతా రంగాల్లో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఎవరైతే చిన్న సన్నకారు అంటే చిన్న చిన్న ఉపాధి మార్గాల్లో పనిచేసుకున్న వారికి కూడా ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. కాబట్టి అక్కడ కొంత ఉపాధి పట్టణంలో నిరుద్యోగులకు కావచ్చు, గ్రామాలలో ఎవరైతే పట్టణాల నుంచి గ్రామానికి వెళ్ళిపోయారో వాళ్ళకి కూడా అంటే ఈ నరేగా నిధులను కొంచెం మళ్ళీ అలొకేట్ చేసినట్లయితే, ఎందుకంటే కరోనా నేపథ్యంలో దాదాపుగా 40,000 కోట్లు అదనంగా ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్ లో కూడా రాబోయే సంవత్సరానికి కొంత ఇచ్చినట్లయితే, ఎందుకంటే తక్షణ ఉపాధి కల్పించే రంగం కాబట్టి అక్కడ కొద్దిగా నరేగాకి కొద్దిగా అధికంగా నిధులు కేటాయించినట్లయితే బాగుండేది అనిపించింది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి దాని ద్వారా నేషనల్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ద్వారా కొంత అనుసంధానం చేస్తూ కొన్ని ఫండ్స్ అలొకేట్ చేసినట్లయితే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కోసం కొంతగా ప్రకటించినట్లయితే కొంత ఊరట నిచ్చే అంశంగా ఉండేది. ఎందుకంటే మౌలిక సదుపాయాలకు ఏదైతే చేశారో వ్యవసాయ రంగంలో కొంచెం దానికి దృష్టి పెట్టినట్లయితే బాగుండేది. ఓకే రాంబాబు గారు సమయం తక్కువగా ఉంది. మొత్తం మీద బడ్జెట్ అబ్జర్వ్ చేస్తే బాగున్నటువంటి అంశాలు ఏంటి? ప్రధానంగా ఈ పని అనౌన్స్మెంట్ బాగుంది అనిపించింది మీకు ఏంటది? బాగుంది అనిపించినటువంటిలో కోవిడ్ సిచ్యుయేషన్ లో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల పైన వాటికి అలాట్ చేయటం, వైద్య రంగానికి ఆరోగ్య రంగానికి కొంత అలొకేట్ చేయటం అనేది భవిష్యత్తులో దాన్ని పెంచే అవకాశం కూడా ఉందని చెప్పడం దాన్ని ఆహ్వానించాల్సినటువంటి పరిణామమే. అంతకుమించి నాకు దీనిలో కొత్తగా ఏమి అనిపించట్లేదు. అయితే కోవిడ్ లాంటి మహమ్మారి ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసినటువంటి నేపథ్యంలో కూడా రాజకీయ ప్రయోజనాలని ఆశిస్తూ వేసినటువంటి బడ్జెట్ గానే దీన్ని నేను పరిగణిస్తాను. అదే రకంగా డిజిన్వెస్ట్మెంట్ ని పెద్ద ఎత్తులో దాన్ని ఓపెన్ చేయడం ద్వారా సేల్ ఇండియా కార్యక్రమాన్ని నాంది పలకటం ఈ బడ్జెట్ ద్వారా నాంది పలికారు అనేటటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మేటటువంటిగా ఈ బడ్జెట్ పరిగణిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాంబాబు గారు. రమేష్ గారు ధన్యవాదాలు. కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సార్. ఇది బడ్జెట్పై ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.